వెల్కమ్ టు కాకతీయ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ అకాడమీ. అండ్ పార్ట్ 3 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ 4లో వాట్ ఈస్ ద టూల్ బాక్స్ టాక్ ఏముందంటే దాంట్లో ఎక్కువ శాతం 90% ఇది ఇంపార్టెంట్ టూల్ బాక్స్ మీటింగ్. So job related safety aspects and job related hazards and risks and control prevention measurements and adequacy of PPEs, personal protection equipments and conditions, and follow the safety rules and procedures and safety work ప్రొసీజర్ మెథడ్స్ అండ్ ఇంకా చాలానే ఉంటాయి. దీంట్లో సంబంధించి టూల్ బాక్స్లో ఎనీవన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేబర్ సంబంధించి సేఫ్టీ రూల్స్ ఏంటి, సేఫ్టీ ప్రాసెస్ ఏంటి, అసలు సేఫ్టీలో ఎలా ఉంటుంది అని చెప్పేసి అది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో సేఫ్టీ ప్రొసీజర్ మొత్తం అలా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ అంటే ఏంటి సంబంధించింది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ అడుగుతున్నారు. సో డిఫరెంట్ హజార్డ్స్ ఏముంటాయంటే ఇన్ అడాప్టేట్లీ మెషిన్ పార్ట్స్ హజార్డ్స్ ఉన్నాయి కదా. సో టైప్ ఆఫ్ హజార్డ్స్ ఏమంటే మెషిన్ పార్ట్స్ సంబంధించినటువంటి టాక్సింగ్ గ్లాసెస్ అండ్ వెపన్స్, ఫ్యూమ్స్, అది దానికి సంబంధించింది స్మోక్ అండ్ డస్ట్ అండ్ ఇన్సులేటెడ్ లైన్ వైర్ అండ్ కెమికల్ రియాక్షన్, ఎలక్ట్రికల్ క్రాస్ అండ్ డజింగ్ లైట్ ఇన్ ఫ్రాడ్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, వాటర్ పొల్యూషన్ అండ్ నాయిస్ పొల్యూషన్, ఇవే ఉంటాయి హజార్డ్స్ అంటే. సో హజార్డ్ సంబంధించింది 90% ఇవే ఉంటాయి. పెద్ద హజార్డ్ సంబంధించింది ఎక్కువ ఏముండదు. వాట్ ఈస్ ద ఇన్స్పెక్షన్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇన్స్పెక్షన్ మీన్స్ ద ఫైండ్ అవుట్ హజార్డ్స్ అకార్డింగ్ టు చెక్ లిస్ట్ ప్రిపేర్డ్ విత్ reference to the department operation by the peoples who are familiar with the plant. సో అంతే. సో ఇన్స్పెక్షన్ అంటే ఇన్స్పెక్షన్ అంటే హజార్డ్స్ సంబంధించింది ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వాటిని పాయింట్అవుట్ చేయడం, చెక్ లిస్ట్ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారా లేదా అని పాయింట్అవుట్ చేయడం. సో డిపార్ట్మెంట్ ఆపరేషన్, సో అంతే సంబంధించింది అంతే ఉంటుంది. ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ బై హూమ్? సేఫ్టీ ఆఫీసర్. ప్లాంట్ ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తారు అంటే సేఫ్టీ ఆఫీసర్ చేస్తారు. బై లైన్ మేనేజ్మెంట్ పర్సన్, బై సీనియర్ మేనేజ్మెంట్ పర్సన్స్, ఫస్ట్ లైన్ సూపర్వైజర్, బై మెయింటెనెన్స్ ఇంజనీర్స్, బై ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ అంటే ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తారు ఎట్లా అని చెప్పేసి అట్లా ఉంటుంది. దేనికి సంబంధించి వర్కర్స్ సేఫ్టీ కమిటీ బై అథారిటీ సంబంధించిన దాన్ని మొత్తం వీళ్ళకి సంబంధించింది ఇన్స్పెక్షన్ చేస్తారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్? ఇది ఇంపార్టెంట్. ఇన్స్పెక్షను మనం మేనేజర్ లెవెల్కి వెళ్ళినాక ఇన్స్పెక్షన్ క్వశ్చన్స్ ఉంటాయి ఇన్స్పెక్షన్ సంబంధించింది. సో there are 5 types of inspection procedures of boilers supervisors, continuous inspection, select employees operator, periodical inspection, material storage, firefighting equipments, handling equipments. సో ఇలా వీటికి సంబంధించిన ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్మీడియట్ ఇన్స్పెక్షన్, అనౌన్స్డ్ ఇన్స్పెక్షన్ డన్ బై సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ కమిటీ, అది పర్టిక్యులర్ వర్క్ స్పాట్. అండ్ స్ట్రక్చరీ ఇన్స్పెక్షన్, స్టోర్ ఏరియా, లొకేషన్ ఎట్ హెడ్, క్రేన్, రోప్, చైన్, and it is tackless inspection.
స్పెషల్ ఇన్స్పెక్షన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ గురించి స్పెషల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో ఇన్స్పెక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్, జనరల్ లైటింగ్, యూస్ ఆఫ్ పీపీఈస్ ఎక్సెట్రా, కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించిన దాంట్లో ఇట్లా ఉంటుంది. సో వాట్ ఈస్ ద సేఫ్టీ మేనేజ్మెంట్? సేఫ్టీ మేనేజ్మెంట్ ఈజ్ అన్ యాక్ట్ అండ్ సైన్స్ ఆఫ్ సెట్టింగ్ సేఫ్టీ అబ్జెక్టివ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కంపెనీస్. సో వాట్ ఈస్ ద సేఫ్టీ మేనేజ్మెంట్ అంటే, సో సేఫ్టీ మేనేజ్మెంట్ ఈజ్ ది యాక్ట్. అంటే యాక్ట్ అంటే మన అదొక చట్టం. అండ్ సైన్స్ ఆల్సో సెట్టింగ్ సేఫ్టీ అబ్జర్వేషన్స్ ది ఇండస్ట్రియల్ కంపెనీస్లో ఉంటుంది. సో అంతే. వాట్ ఈస్ ద యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్? ఇది చాలా ఇంపార్టెంట్. మనం లైఫ్లో సేఫ్టీ ఆఫీసర్ పైకి వెళ్తున్న కొద్దీ, సో యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ మీన్స్ టు క్యారీడ్ అవుట్ ఇమీడియట్లీ టు అక్యూరెన్స్ ఆఫ్ యాక్సిడెంట్ టు ఫైండ్ అవుట్ రియల్ ఫ్యాక్ట్స్ టు అవాయిడ్ ది ఫ్యూచర్ యాక్సిడెంట్. అంటే తెలుసు కదా మీకు కూడా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అంటే. సో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి సంబంధించింది ఎలా జరిగింది, ఎట్లా అసలు ఎందుకు జరిగింది, ఏమైంది అసలు దాని గురించి తెలుసుకోవడమే యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. సో యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ది ఫ్యూచర్ యాక్సిడెంట్ జరగకుండా కూడా, సో దాన్ని బట్టి మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అని చెప్పేసి యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అది ఉంటుంది. సో వాట్ ఈస్ ద యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్? హౌ టు ఇన్వెస్టిగేటెడ్ an accidents? Injury, person's name, address, designation, age, exact place and types of hazards, date, shift, time to find out the case, reasons to take correction action, fact finding, not fault finding. So how to ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు అని దాని మీనింగ్ అన్నమాట. దాని కేస్ గురించి రీజన్, అది ఎట్లా అయింది, ఎలా జరిగింది, డేటు, టైమింగ్, వాట్ హ్యాపెండ్, పర్సన్, ఎలా జరిగింది, సో అట్లా. హౌ టు రిపోర్ట్ అండ్ యాక్సిడెంట్, డేట్ అండ్ టైమ్, యాక్టివిటీ, వాట్ హ్యాపెండ్, పర్సన్ ఇన్వాల్వ్డ్, వాట్ వెంట్ రాంగ్, కేసెస్, కరెక్టివ్ యాక్షన్, సజెస్ట్ అండ్ సిగ్నేచర్, సేఫ్టీ ఆఫీసర్ సిగ్నేచర్, సేఫ్టీ ఇన్ఛార్జ్ సిగ్నేచర్, ప్రాజెక్ట్ మేనేజర్ సిగ్నేచర్ డెఫినెట్లీ కావాలి. వాట్ ఈస్ ద యాక్సిడెంట్ ప్రివెన్షన్? Accident prevention may be defined as an integrated program and directed to control the unsafe mechanical or physical condition. సో అంతే. ఇది ఎట్లా ఉంది. రూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ. సో రూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అంటే ఏ written safety policy is issued by the management towards men, materials and machines. The safety policy should bring out the management towards men. Material machines management meeting should be in a posting. Management should arrange of safety inspection once in 3 months. ఇన్స్పెక్షన్ ఎలా అంటే 3 monthsకి ఒకసారి, లేదా అండ్ ఆడిటింగ్ 1 yearకి క్యారీడ్ అవుట్ చేస్తారు. అంటే 1 yearకి ఒకసారి అయినా ఆడిటింగ్ చేస్తారు. పెద్ద కంపెనీస్లలో 1 yearకి ఒకసారి, మనం సేఫ్టీ ఆఫీసర్ ఉన్న దాంట్లో 3 monthsకి ఒకసారి ఆడిటింగ్ జరుగుతూనే ఉంటుంది. గివ్ ఏ బ్రీఫ్ నాట్ అబౌట్ సేఫ్టీ పాలసీ. ది సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ ఆల్ ఎంప్లాయీస్ కెన్ బి ప్రైమ్ connected to companies. Every company will be required to the policy both in letter and in spirit. The company shall be strictly to act to laws, rules and regulations. To company shall important training to health, safety and occupational health and employees. To company will adapt to own safety and health standards where law may not be available. సేఫ్టీ యూజ్ ఆఫ్ హ్యాండ్ ట్రక్స్ అంట. సో మనకు పెద్దగా హ్యాండ్ ట్రక్స్ గురించి ఇన్స్పెక్షన్ అదంటే ఏముండదు. ది ట్రక్ షుడ్ బి ఇన్స్పెక్టెడ్, యాక్సిలరేటర్, గేర్స్ ఎలా ఉన్నాయి, షూస్ షుడ్ బి వర్కర్స్ ఆపరేటర్. సో లోడ్ షుడ్ బి బ్యాలెన్స్డ్, వెయిట్ అవన్నీ వెయిట్ సంబంధించింది, బ్యాలెన్స్ వెయిట్ అవన్నీ డ్రైవర్ చూసుకుంటాడు. సో వాళ్ళకి సంబంధించి డ్రైవర్ చూసుకుంటాడు. మనం చూడాల్సింది లైసెన్స్ ఎక్కువ చూడాలి. సో వాళ్ళ లైసెన్స్ చూసామంటే మనకు 90% వచ్చినట్టే.
How many types of safety? There are three types of safety: plant safety, worker safety, consumer safety. సో త్రీ టైప్స్ ఉంటాయి. హ్యూమన్ ఫ్యాక్టర్స్ కేసింగ్ యాక్సిడెంట్. చాలా ఈ మధ్య మొత్తం దేశంలో ఎక్కడ చూసినా ప్రతి కంపెనీ ఏదన్నా ఒక కంపెనీలో ఎప్పటికీ ఒకటి ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే సో వాళ్ళకి దాంట్లో సేఫ్టీ ఆఫీసర్ లేకపోవడం, ఇన్స్పెక్షన్ చేయకపోవడం, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఫాలోడ్ కాకపోవడం లాంటి వాటి వలన ఎక్కువ శాతం యాక్సిడెంట్ అవుతున్నాయి. సో దానికి కేర్లెస్గా ఉండడం, హోల్డింగ్ అబౌట్ హరీ అప్ ఇంక్రీజ్ ప్రొడక్షన్, క్లీన్ హౌస్ కీపింగ్ లేకపోవడం, లంచ్ టైంలో ఎట్లా వాళ్ళకి లేబర్ సంబంధించిన వాళ్ళకి లేదా ఎంప్లాయీస్కి సరిగా సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం. సో అలాంటివి చిన్నవి చేయబట్టికి ఆల్కహాల్ అలాంటివి సేవించి వాళ్ళు డైరెక్ట్ మెషిన్స్ నడపడం అలాంటి వాటి వలన ఎక్కువ కంపెనీస్కి నష్టం అవుతుంది. సో అందుకోసమే ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ అండ్ స్కిల్ ఎక్స్పీరియన్స్ టు నాట్ యూస్ పీపీస్. హౌ మెనీ స్టెప్స్ ఇన్ సేఫ్టీ? దెర్ ఆర్ 4 steps in safety: policy implementation, take advantage of factory act, safe working condition. సో ఈ 4 ఫాలో అయితే కంపెనీస్ చాలా బెటర్గా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా మనం జాబ్ చేస్తున్నామంటే మన కంపెనీకి బెనిఫిట్ కావాలనే చూస్తాం కదా. సో మనలో సేఫ్టీ ఆఫీసర్ని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మనం కంపెనీ ఆస్తిని కాపాడుతామనే ఉద్దేశంతో సేఫ్టీ ఆఫీసర్ని పెట్టుకుంటారు. సో అట్లా జాబు అది క్రియేట్ చేశారు. బయట కేసెస్ ఆఫ్ యాక్సిడెంట్: డైరెక్ట్ కేసెస్ అండ్ అన్సేఫ్ యాక్ట్ అండ్ అన్సేఫ్ కండిషన్. ఇండైరెక్ట్ కేసెస్: ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ స్కిల్స్, ఇంపార్టెంట్ యాటిట్యూడ్, ఫిజికల్ ఆర్ మెంటల్లీ deficient. Give someone explain about the unsafe act. 84 question: operation any equipments without properly authority, failure to warning operation to unsafe speed, failure to use PPEs and using the handle installation, tools equipments and unsafe loading and place to stacking, unsafe position posters, working in movement to equipments, loose clothing while working running machine, when height without safety belt. Ala give some explain about this unsafe conditions. Unguaranteed machines, equipments, poor lighting, narrow road, improver stacking, oil and floor, unsafe ventilation, unsafe defective construction. సో అలాంటి సంబంధించిన వాళ్ళే అట్లా ఉంది. సో నెక్స్ట్ defective conditions of tools and equipments, unsafe method or procedure, bad housekeeping. సో ఇలాంటి వాటి వల్ల అన్సేఫ్ ఉంటుంది. యాక్సిడెంట్ సీక్వెన్సెస్ అదే పెద్దగా అవసరం లేదు, సేమ్ దాంట్లోనే అన్నీ వస్తాయి. అలాంటి బ్రీఫ్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫైర్. సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫైర్ మీది ఇంపార్టెంట్. దేర్ ఆర్ మెయిన్లీ 5 types of fire. క్లాస్ ఏ వుడ్, పేపర్, క్లాత్స్, రబ్బర్ ఎక్సెట్రా. క్లాస్ ఏలో. క్లాస్ బిలో ఆయిల్, గ్రీస్, పెయింట్, పెట్రోలియం ఎక్సెట్రా. అండ్ క్లాస్ సిలో ఇథేన్, మిథేన్ అండ్ ఇథిలిన్ అండ్ ఎక్సెట్రా సంబంధించినది అది. అండ్ క్లాస్ డికి ఫైర్ సంబంధించింది సోడియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్సెట్రా. అండ్ క్లాస్ ఈకి ఫైర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏదైనా. రైట్ యూస్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఫర్ పర్పస్. దాన్ని దేనికోసం ఎక్కువ పర్పస్లో యూజ్ చేస్తారని దేనికి సంబంధించింది అది ఉంది. వాటర్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ దేనికి యూజ్ చేస్తారు ఎక్కువ శాతం అని ఉంది. వాటర్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ క్లాస్ ఏ ఫైర్, నాట్ బి అండ్ ఈ. సో దానికి సంబంధించింది అది యూజ్ చేస్తారు. అండ్ ఫామ్ టైప్స్ ఆఫ్
ఇది ఫామ్ సంబంధించిన టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్స్ క్లాస్ బి ఫైర్, ఎస్ అండ్ బి అండ్ ప్లస్ ఏ అండ్ ఎస్ CO2, అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్ క్లాస్ సికి ఫైర్కి యూజ్ చేస్తారు. DCP ఎక్స్టింగ్విషర్స్ క్లాస్ సి అండ్ DRE సంబంధించిన దానికి యూజ్ చేస్తారు. ప్రికాషన్స్ ఆర్ నెసెసరీ ప్రొటెక్షన్ ఫైర్స్, దానికి సంబంధించింది ఫైర్ సంబంధించి ప్రొటెక్షన్ సంబంధించింది ఏమిటి అని అడుగుతున్నారు. ద ప్రికాషన్స్ ఆఫ్ వన్ పర్సన్ బర్న్ అయితే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అండ్ ఫ్యాక్టరీ యాక్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మీకు ఇది సపరేట్గా ఒక వీడియో చెప్తాను, వాట్ ఈస్ ద ఫ్యాక్టరీ యాక్ట్ అని ఒక వీడియో సపరేట్ చేస్తాను. సో ఫ్యాక్టరీ యాక్ట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఇది ఒకసారి ఒక రోజు నేను సపరేట్గా చెప్తాను. స్పెషల్ క్లాస్ చెప్తాను మీకు దానికి సంబంధించి. వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇన్స్టిట్యూట్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగులో చాలా అవసరం మనకు, ఇది మనకు నాలెడ్జ్ రావడం కోసం చాలా అవసరం. ఇది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఇది నెక్స్ట్ పార్ట్ బి చేస్తాను. సో పార్ట్ బిలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.